విరామం తరువాత. కళ్ళు తుడుచుకోండి అన్న, మన కట్టెల కొట్టు కుమార్ గారు వస్తున్నారు. అన్న రండి అన్న. ఏం మురళి, ఎలా ఉన్నారు? రండి అన్న. ఏంటి అదోలా ఉన్నారు? ఏం లేదన్నా. ఏం లేదని మీరు చెప్తున్నారు, ఏదో ఉందని మీ కళ్ళు చెప్తున్నాయే. ఏమైంది మురళి, ఎందుకు ఏడుస్తున్నారు? చెప్పండి మురళి, ఎందుకు ఏడుస్తున్నారు? నేను ఎవరికి ఏం కీడు చేశానన్నా? నా బతుకేదో నేను బతుకుతున్నాను. ఏమైంది మురళి? ఒరేయ్ నువ్వైనా చెప్పరా, ఏమైంది? అన్న, అయ్యగారు ఒక గొలుసు వేసుకున్నారు. ఎవరో పొద్దున్నే బైక్ మీద వచ్చి తెంచుకుపోయారు. నా చెల్లెలికి ఎల్లుండి సీమంతం చేయాలన్నా ఖర్చుకు డబ్బు లేదని నా భార్య తన గొలుసు తీసి ఇచ్చింది. అమ్మి డబ్బు తీసుకురండి అని చెప్పి పంపించింది. 5 కాసుల గొలుసు ₹1,00,000 రూపాయలకు పైన వస్తుంది. ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళగలను? తను అడిగితే నేనేం సమాధానం చెప్పగలనన్నా? అయ్యో దేవుడా, నాకేమీ అర్థం కావడం లేదు. ఇంట్లో శుభకార్యం చేస్తున్నప్పుడు ఈ విధంగా జరిగిందని వెళ్ళి చెప్తే మా అమ్మ భరించలేదన్నా. నా చెల్లెలు. ఏడవకండి మురళి, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. అన్నా మీరే చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలి? సాయంత్రం డబ్బు తీసుకుని వెళ్ళలేదంటే అయ్యో పెద్ద గొడవ అయిపోతుంది. ముందు ఏడు పాపండి మురళి, ఇప్పుడు మీకు డబ్బేగా కావాలి. అవును అవును, 1,00,000 కావాలి. నన్ను నమ్మి వెంటనే ఎవరు అంత పెద్ద అమౌంట్ ఇస్తారు? ఎవరున్నారు? ఉన్నారు, ఇచ్చేవాళ్ళు ఎవరో తెలుసుకుని అడిగితే ఇవ్వకుండా ఎక్కడికి పోతారు? కానీ ఎవరన్నా చెప్పండి, చెప్పండి, ఇప్పుడే వెళ్తాను. ₹1,00,000 రూపాయలు ఇస్తారా? చెప్పండి, వాళ్ళ కాళ్ళైనా పట్టుకుంటాను, కరెక్ట్గా తిరిగిస్తాను. ఎవరో చెప్పన్నా, చెప్పు. దయచేసి ఏర్పాటు చెయ్యన్నా, చెప్పన్నా. నాకు తెలిసిన వాడు ఒకడున్నాడు, కానీ వాడిది మామూలు వడ్డీ కాదు. నేను చెప్తే ₹1,00,000 రూపాయలు ఇస్తాడు. కష్టమేం కాదు, కానీ మీటర్ వడ్డీ, అదే కొంచెం ఆలోచించాలి. పర్వాలేదన్నా, పర్వాలేదు. వడ్డీ కరెక్ట్గా కట్టేస్తాను, అసలు కూడా టైంకి తీర్చేస్తాను. అన్నా, నా ప్రాణం ఇచ్చేనా అప్పు తీరుస్తానన్నా. ఇప్పుడు నాకు తప్పకుండా డబ్బు కావాలి. నువ్వే ఏర్పాటు చేయాలన్నా. నీ పరిస్థితి చూస్తుంటే కష్టంగానే ఉంది. నా దగ్గర డబ్బు ఉంటే నేనే నీకు ఇచ్చేవాడిని. అయ్యో పర్వాలేదన్నా, నాకు ఈ సాయం చెయ్యన్నా. మీరు ఎలాగైనా చేయండి, నేను చచ్చేంత వరకు మిమ్మల్ని మర్చిపోనన్నా. ఈ రోజు నేను డబ్బు తీసుకెళ్ళలేదంటే ఇంట్లో పెద్ద గొడవ అవుతుందన్నా. ఎలాగైనా ఏర్పాటు చెయ్యన్నా. సరే సరే, వెళ్ళి షర్టు వేసుకొని రండి. వెళ్ళండి మురళి, వెళ్ళండి. ఇప్పుడే వస్తానన్నా. రండి మురళి, బటన్స్ పెట్టుకోండి. వెళ్లేదారిలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. సరే అన్నా. ఓకే మురళి, రండి. ఒరే, కొట్టు కొంచెం జాగ్రత్తగా చూసుకో. రండి మురళి. ఇదే ఆయన ఇల్లు. పేరు నాగరాజు. 10 ఏళ్లుగా నాకు తెలుసు. కొంచెం ఖరారుగా ఉంటాడు, అవసరానికి డబ్బిస్తాడు, అయితే విపరీతంగా వడ్డీ గుంజుతాడు. ఎంత వడ్డీ అయినా పర్వాలేదన్నా, ఈరోజు నా ప్రాబ్లం తీరితే చాలు. సరే రండి మురళి. అరే రండి మురళి. సార్. ఎవరండి? అయ్యగారిని కలవాలి. కొంచెం సేపు వెయిట్ చేయండి. సరే రండి మురళి.
మార్కెట్లో వసూలు అయిపోయిందా? అయిపోయిందన్న.